హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త, కనీస పెన్షన్ పెంపు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఉద్యోగులకు అందే కనీస పెన్షన్ పరిమితి గత 10 సంవత్సరాలుగా ఒకే స్థాయిలో ఉండటంతో దాన్ని పెంచడానికి పార్లమెంటు స్టాండింగ్ కమిటీ ఆన్ లేబర్ చర్యలు చేపట్టింది. ఈ మేరకు స్టాండింగ్ కమిటీ ఆన్ లేబర్ ప్రభుత్వానికి సూచనలు చేసింది. దేశంలో పెన్షన్ విభాగాన్ని నిర్వహణ చూసే ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ, అలాగనే ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ కింద ఉద్యోగులకు ఇస్తున్న కనీస పెన్షన్ 1000 మాత్రమే. అయితే డిసెంబర్ 16, 2024 సోమవారం పార్లమెంటు ఈపీఎఫ్ఓ రిపోర్టుని సమర్పించారు. పార్లమెంటు స్టాండింగ్ కమిటీ ఆన్ లేబర్కు సంబంధించిన ప్యానెల్ సమర్పించిన ఈ రిపోర్టులో కనీస పెన్షన్ పరిమితి పెంచాలని సూచించింది. ఇక ఈపీఎస్ విధానం కింద ప్రభుత్వం 15,000 జీతంపై 1.16% ప్రభుత్వం తన వాటాగా పెన్షన్ అందిస్తుంది. కనీస పెన్షన్ 1000 కన్నా తగ్గితే అక్చువల్ పెన్షన్కు అదనంగా గ్రాంట్ ఇన్ ఎయిండ్ కలిపి ఇస్తుంది. ఇక గత 10 సంవత్సరాలలో అంటే 2014 నుంచి 2024 మధ్య జీవన ప్రమాణాలు పెరిగాయి. దీంతో నిత్యావసరాలు ధరలు, మిగతా ఖర్చులు చాలా రెట్లు పెరిగిపోయాయి. ఇక 2023లోనే లేబర్ డిపార్ట్మెంట్ ఈ అంశాలను మౌలిక రూపంలో దృష్టికి తీసుకువచ్చింది. ఈ కారణంగానే పార్లమెంటు లేబర్ కమిటీ కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచాలని సీరియస్గా పరిగణిస్తుంది అని పార్లమెంటు ప్యానెల్ తన రిపోర్ట్లో పేర్కొంది. ఇక ధరలు పెరిగిపోవటం, జీవన ప్రమాణాలు పెరిగిపోవడంతో ఆర్థికంగా సామాన్య ఉద్యోగులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ మూలంగానే ఆర్థిక మంత్రిత్వ శాఖ, లేబర్ శాఖ, ఈపీఎఫ్ఓ ఈ అంశాన్ని అత్యవసరంగా పరిగణించి ప్రభావిత పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు ఉపశమనం కల్పించాలి అని పార్లమెంటు లేబర్ కమిటీ వ్యాఖ్యానించింది. అయితే ఫిబ్రవరి 2024లో లేబర్ మంత్రిత్వ శాఖ ఈ ప్రతిపాదనను ఆమోదించిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కనీస పెన్షన్ పెంచేందుకు నిరాకరించింది. లేబర్ శాఖ కనీస పెన్షన్ 1000 నుంచి 2000 చేయాలని ప్రతిపాదించింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లకు మరో శుభవార్త చెప్పింది. ఈపీఎస్ కోసం సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ ఆమోదిస్తూ పెన్షన్ మొత్తాన్ని ఏదైనా బ్యాంకు నుంచి ఉపసంహరించే విధంగా వెసులుబాటు ఉంటుందని తెలిపింది. జనవరి 1, 2025 నుంచి పెన్షనర్లు తమ పెన్షన్ మొత్తాన్ని ఏదైనా బ్యాంకు నుంచి లేదా సూచించిన బ్యాంకు ఏటీఎంల నుంచి విత్డ్రా చేసుకోవచ్చు. దేశంలో ప్రస్తుతం 78 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు.